డాక్టర్ గారు ఇక్కడికి విచ్చేసినారు. ఈ దంత వైద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. సరికొత్త ఆలోచనతోనే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. కావున వృద్ధుల కోసము దంత వైద్య శిబిరాల్లో కూడా ప్రత్యామ్నాయ ఆలోచన ప్రవేశపెడుతున్నాము. అందులో భాగంగా దంత వైద్య శిబిరాలు, మానసిక వికాస శిబిరాలు, ఫిజియోథెరపీ శిబిరాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలతో భారతదేశంలో మొట్టమొదటిగా చార్వాక రామకృష్ణ ఆశయాలకు అనుగుణంగా వైద్య రంగంలో కూడా, ముఖ్యంగా స్వచ్ఛంద సేవా రంగంలో కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడాలని, అందుకు అనుగుణంగా ఈరోజు దంత వైద్య శిబిరము స్మైల్ హాస్పిటల్ వారి సహకారంతో చిన్నూరు గ్రామ ప్రజలకు దంత వైద్యం అందించడానికి ఈ ప్రణాళిక అనుగుణంగా ఈరోజు ఏర్పాటు చేసినాము. 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ 3 రోజుల్లో 13వ తేదీ మీరు ప్రయాణం చేయండి. 14, 15 మంగళగిరి నిడమర్రు దగ్గర నాస్తికా మేళా కార్యక్రమం జరుగుతున్నది. మూఢనమ్మకాలు నిర్మూలించడానికి నిప్పులపై నడవడము. తర్వాత రెండో విషయం ఏమంటే, అంతరిక్షంలో ఎక్కడ ఏమి ఉంది, ఆకాశంలో ఏముంది, ఆకాశం అంటే ఒక పదార్థం కాదు, ఒక శూన్యము, ఒక సూర్యుడే కాదు, అనేక మంది సూర్యులు ఉన్నారు అనే పిల్లలకు అవగాహన చెప్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. టెలిస్కోప్ సదుపాయం కూడా అక్కడ ఏర్పాటు చేసినాము. ఈ నాస్తికా మేళా కార్యక్రమానికి ఆంధ్ర ప్రజాశక్తి మాజీ సంపాదకులు శర్మ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. బాగా చెడిపోయింది, లోపల వాపు కూడా వచ్చింది. కూడా తగ్గదమ్మా. ముక్క తీసేయాల్సి తీసుకున్నారా? స్మైల్ సింధూరులో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేస్తాము. ప్రతిసారి దంత చికిత్సను చిన్నూరు పరిసర గ్రామాల ప్రజల కొరకు ఏర్పాటు చేసినాము. ఫిబ్రవరి నెలలో 14వ తేదీలో నాస్తికా మేళా కార్యక్రమం జరుగుతున్నది. ప్రత్యామ్నాయ ఆలోచనలతో, అంటే దంత వైద్యంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఒకటి కావాలా. దంత వైద్యులు పెరుగుతున్నారు, దంత కళాశాలలు పెరుగుతున్నాయి. దంత వైద్యం అందించాలనే వైద్యులు కుతూహలంతో ఉన్నారు. కానీ కొంచెం సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఎక్కడ ఏర్పడిందో అర్థం కాలేదు. ఆ సమస్య పరిష్కారం కోసమే ఈరోజు వరుస దంత వైద్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి దంత వైద్య శిబిరము ఈరోజు ఏర్పాటు చేయడం అనేది. ఈ దంత వైద్య శిబిరానికి చెన్నైలో ఉన్న సాయి కిరణ్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. అడిగిన వెంటనే స్మైల్ హాస్పిటల్ ధర్మవరంలో, గాంధీనగర్ సమీపంలో గత 6 నెలల నుండి దిగ్విజయమైన, అత్యంత సాంకేతికతతో కూడినటువంటి, అత్యంత ప్రామాణికంతో వైద్య సేవలు అందిస్తూ మనం అడిగిన వెంటనే వరుస వైద్య శిబిరాలకు ఆమోదం తెలిపిన పీడిఎస్ గారికి, అలాగే కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన మిత్రులందరికీ నమస్కారంలో. ప్రతి నెల ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. డాక్టర్ గారు సూచిస్తారు, ఆ తేదీ మీకు మేము తెలియజేస్తాము. ఆ తేదీన ప్రతి నెల మీరు మా పరిసర గ్రామాల ప్రజలకు కూడా తెలియజేసి ఈ కార్యక్రమంలో దంత సమస్యలు కానీ, చిగుళ్ళ సమస్యలు కానీ ఏమున్నా ముందస్తుగా మీరు చూపించుకొని, మీరు ఆర్థికంగా నష్టపోకోకుండా, సమయం నష్టపోకుండా, చిన్న సమస్య ఉన్నప్పుడే పరిష్కారం చేసుకునేకే ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినాము. ఈ క్యాంపు నిర్వహించడానికి కూడా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము. అలాగే సామాజిక ఆరోగ్య పరిశోధన కేంద్రం కూడా ఈరోజు మన బీడీఎస్ డాక్టర్ గారిచే, మీ పేరు మర్చిపోతుంది, మనోజ్ గారిచే
ప్రారంభిస్తున్నాము. శాశ్వతంగా వైద్య శిబిరంలో ఏర్పాటు చేయాల. ఒక్కసారి ఏర్పాటు చేసి తర్వాత ఏర్పాటు చేయకోకుండా ఉంటే మీ దంత సమస్యలు అట్లే ఉంటాయి. మీరు గ్రామీణ ప్రజలు, కార్మికులు, కర్షకులు కాబట్టి మీరు ఏదన్నా మీకు దంత సమస్యల్లో పెద్దది ఉంటే వాళ్ళ క్లినిక్కి వెళ్ళిన తర్వాత ప్రత్యేకమైన రాయితీ కూడా ఇవ్వడానికి వాళ్ళ దంత వైద్య బృందం అంతా మనకు బాగా సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదములు. డాక్టర్ నరసింహులు గారు కూడా ఈ విషయం తెలియజేసిన వెంటనే డాక్టర్ గారు ఎవరు, ఏం కథ బాగా స్పందించినారే. సో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషం. డాక్టర్ నరసింహులు తెలియజేశారు. త్వరలో కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తాము. ప్రతి నెల దంత వైద్య శిబిరము, కంటి వైద్య శిబిరం. ఆరోగ్యము చాలా శ్రద్ధగా చూసుకోవాలన్నమాట. మనం అనుకుంటాం ఏం బాగున్నాంలే ఏమవుతుంది అని, కానీ ఇప్పుడు సర్వీస్ కార్యక్రమాలు కూడా ఆరోగ్యపరంగా ఎక్కువైనాయి. మనకి ఎన్ని కోట్లు, ఆస్తులు, ఐశ్వర్యాలు ఎన్నో ఉన్నా కూడా ఒక ఆరోగ్యం లేనప్పుడు ఇవన్నీ వేస్ట్ అన్నమాట. అవునా కదా? ఇప్పుడు ఆరోగ్యం అంటే ఎక్కడన్నా పోదాము, చేద్దాము, తెస్తాము అన్నీ అంటాము. ఆరోగ్యం ఒక్కటి లేకుంటే ఎక్కడికి పోవాలా, చేయాలా, అసలు నిరుత్సాహం ఏర్పడిపోతుంది. ఎవరో పోయినా సరే నా వల్ల చేతరాదు, నాకు కాదు, నాకు ఆరోగ్యం బాగాలేదు. అదే ఆరోగ్యం బాగుంటే ఆయమ్మకన్నా అష్టైశ్వర్యాలు ఉన్నాయి, ఆరోగ్యం లేదు, ఏం చేయాలా అని అంటాం. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యము. అది లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ధర్మవరంలో మెడికల్ క్యాంపు సుమారు 10 సంవత్సరాలు అయింది మేము మెడికల్ క్యాంప్ చేయబట్టి. ప్రతి ఆదివారం అందరూ వస్తారు, అక్కడికే డాక్టర్ వస్తారు, మందులు, మెడిసిన్స్ అన్నీ ఫ్రీనే. ఇంజక్షన్ వాళ్ళన్నా వేస్తారు, బీపీ చెక్ చేస్తారు, మాత్రలన్నీ ఇస్తారు అన్నమాట. ప్రతి ఆదివారం ఇట్లా 10 ఏళ్ళ నుంచి మన మెహర్ బాబా సెంటర్లోనే సర్వీస్ చేస్తున్నాము. ఈరోజు కూడా ఇది డెంటల్ సర్వీస్ అంటే ఇంతవరకు ఎక్కడ చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. అందుకని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మన చుట్టుపక్కల పల్లెలు కానీ, మన ఊర్లో వాళ్ళు కానీ, అందరూ కానీ. దీనికి ఏం డబ్బులు ఇచ్చే పనిలే కదా. మీకు పళ్ళు సమస్యలు ఉంటే ట్యాబ్లెట్ ఇస్తారు, అంటే ఇంజక్షన్, అంటే ఇంకేమన్నా ఉన్నా సార్ క్లీన్గా చెప్తారు. ఇప్పుడు సార్ ట్రీట్మెంట్ ఉండకుండా